తెలుగు చిత్రసీమలో సినిమాల రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. గతంలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ మళ్ళీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటికి వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి. రిలీజ్ చేస్తున్న సినిమాలు కూడా ఒక్క వారంలో 5 నుంచి 6 కోట్ల రూపాయలు కలెక్షన్ రాబడుతున్నాయి. దీంతో నిర్మాతలు స్టార్ నటుల సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని రిలీజ్ చేసిన మురారి ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన 2 సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుందిన దీంతో అతను నటించిన సినిమాలను రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలు టీవీలో పదే ప్రసారం అవుతున్నప్పటికీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉందని ప్రొడ్యూసర్ చెప్తున్నారు. దీనికి తోడు ప్రభాస్కు భారీ అభిమానులు ఉన్నారని, వారు ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లి సినిమాను చూస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రిలీజ్ అవ్వబోయే సినిమాలు చూస్తే 2010లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచి ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా వచ్చే నెల అంటే అక్టోబర్ 23న రిలీజ్ కానుంది. ఇందులో కాజల్ హీరోయిన్ గా కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ అన్ని అంశాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విజయాన్ని అందుకున్నాయి. ఇక రెండవది ప్రభాస్ మొదటి సినిమా అయిన ఈశ్వర్ కూడా ప్రభాస్ పుట్టినరోజున అక్టోబర్ 23న రిలీజ్ కానుంది. 2022లో విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు చిత్రసీమలో సినిమాల రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. గతంలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ మళ్ళీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటికి వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి. రిలీజ్ చేస్తున్న సినిమాలు కూడా ఒక్క వారంలో 5 నుంచి 6 కోట్ల రూపాయలు కలెక్షన్ రాబడుతున్నాయి. దీంతో నిర్మాతలు స్టార్ నటుల సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని రిలీజ్ చేసిన మురారి ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన 2 సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుందిన దీంతో అతను నటించిన సినిమాలను రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలు టీవీలో పదే ప్రసారం అవుతున్నప్పటికీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉందని ప్రొడ్యూసర్ చెప్తున్నారు. దీనికి తోడు ప్రభాస్కు భారీ అభిమానులు ఉన్నారని, వారు ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లి సినిమాను చూస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రిలీజ్ అవ్వబోయే సినిమాలు చూస్తే 2010లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచి ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా వచ్చే నెల అంటే అక్టోబర్ 23న రిలీజ్ కానుంది. ఇందులో కాజల్ హీరోయిన్ గా కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ అన్ని అంశాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విజయాన్ని అందుకున్నాయి. ఇక రెండవది ప్రభాస్ మొదటి సినిమా అయిన ఈశ్వర్ కూడా ప్రభాస్ పుట్టినరోజున అక్టోబర్ 23న రిలీజ్ కానుంది. 2022లో విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.